హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే రైతు బజార్‌కి ఇంకా మేము ఫిష్ మార్కెట్‌కి వెళ్ళాము. ఈరోజు బజార్‌కి వెళ్ళి మేము ఏమేమి కొన్నాము, అలాగే నా డే ఎలా అయిందనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మేము ఉండేది విజయనగరంలో కదా. ఈ రైతు బజార్ రింగ్ రోడ్ దాసనపేట. అక్కడికైతే మేము వచ్చి కూరగాయలు కొంటాము. మా కూరగాయలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వెళ్ళవలసింది చేపల మార్కెట్‌కి. అక్కడ ఒక చాలా చాలా నేను ఎప్పుడు చేపలకు వచ్చినా ఆవిడ చేత్తోనే కట్ చేయించుకుంటాము. ఇంకా మేము ఎప్పుడు కూడా ఈవిడ దగ్గరే చేపలు తీసుకుంటాము. ఇక్కడ అయితే మాకు దాసన్నపేట ఏరియాలో పెట్టేశారు. ఇంతకుముందు గంటస్తంభం ఏరియాలో ఉండేది చేపలనేవి. లాస్ట్ టైం ఒకసారి ఈ చేపల మార్కెట్ అంతా కూడా వీడియో చేసి నేను పెట్టాను కదా. ఇంకా అక్కడ కోయించుకొని వచ్చేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కూరగాయలన్నీ కూడాను సెపరేట్ చేసేసుకొని ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పుడు వంట స్టార్ట్ చేశాను. ఈరోజు వంట అయినప్పటికి 1:30 అయిపోయింది. ఎందుకంటే ఇవి కడుక్కోవడం, అక్కడ కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత కడుక్కొని క్లీన్ చేసుకొని తిన్నప్పటికి చాలా లేట్ అయిపోయింది. తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పుడైతే నేను బట్టలు పొద్దున్న కాదు ఈరోజు ఉతకలేదు అసలు. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళాను కదా. ఇవి నిన్న ఉతికిన బట్టలు. నిన్న కూడా నాకు మా వారికి నిన్న సాయంత్రం కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి అని అన్నారు. ఇంకా నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. చాలాసేపు ఇంకా ఏ పని మీద లేదు. దానికోసమే ఆలోచించుకుంటూ ఉండిపోయాను. ఇంక నిన్నైతే బట్టలు మడత పెట్టడం కానీ ఇల్లు సర్దడం కానీ ఏం చేయలేదు. ఇంక ఈరోజు హాఫ్ డే అంతా కూడా వంట సెక్షన్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా బట్టలు మడత పెట్టుకోవడం, పైన చిన్న చిన్న క్లీనింగ్స్ అవన్నీ చేసుకుంటున్నాను నేను. ఆ మనీ ప్లాంట్ ఎండకి డ్రై అయిపోయింది. చెక్ చేసి కొంచెం అయితే వాటర్ వేసాను. బట్టలు మడతెట్టేసిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ వంట. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు? అలాగే మీరుండే ప్లేస్లో ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. మాకైతే మబ్బు మబ్బుగా ఉంటుంది కానీ అంత ఎండగా ఉండట్లేదు. అలా అని చెప్పి వర్షము పడట్లేదు. గుబురెండలా ఉంటుంది. అందువల్ల ఇంకా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అయితే. ఈరోజు ఏమైందంటే నేను ఫుల్ డే అంతా కూడా వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా హడావడి అయిపోయింది పనులన్నీ అని. ఆ హడావడిలో నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ని కంటిన్యూ చేయాలన్నట్టు వీడియో ఇది ఈవినింగ్ తీసాను మళ్ళీని. అలా అయ్యింది ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న హైప్ కూడా ఇవ్వండి, హైప్ ఆప్షన్లో.